అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాపీపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశాడు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫిబ్రవరి 20వ తేదీ నుండి అమలులోకి రానుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఫిబ్రవరి 20 తర్వాత అమెరికాలో ఉంటూ అమెరికా పౌరసత్వం లేని విదేశీయులకు పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. ఇప్పటి వరకు ఉన్న రూల్ ప్రకారం అమెరికాలో స్థిరపడ్డ విదేశీయులకు పౌరసత్వం లేకున్నా అమెరికాలో పిల్లలు పుడితే ఆ పిల్లలకు జన్మతః అమెరికా పౌరసత్వం వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఆల్రెడీ అమెరికాలో స్థిరపడి అక్కడి పౌరసత్వం ఉన్న వారికి పుట్టిన పిల్లలకు మాత్రమే ఇకపై అమెరికా పౌరసత్వం వస్తుంది. అమెరికాలో పౌరసత్వం లేని విదేశీయులకు ఎదురైన ఈ కొత్త సమస్యకు చెక్ పెట్టేందుకు వారు కొత్త దారి వెతుక్కుంటున్నారు. అదే సిజేరియన్. అయితే ఇది అందరికీ సాధ్యపడదు. ఫిబ్రవరి 20వ తేదీకి కాస్త అటు ఇటుగా డెలివరీ డేట్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ కు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం 8 లేదా 9వ నెలలో ఉన్న గర్భవతులు అక్కడి హాస్పిటల్స్ లో డాక్టర్స్ ను కలిసి సిజేరియన్ గురించి సలహాలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆదేశాలు అమలులోకి రాకముందే సిజేరియన్ చేయించుకునైనా సరే బిడ్డకు జన్మనివ్వాలని భావిస్తున్నారు. న్యూజెర్సీలోని ఓ హాస్పిటల్కి 8-9 నెలల గర్భంతో ఉన్న విదేశీయులు సి సెక్షన్ కోసం క్యూ కడుతున్నారట. ఇంకొంతమంది డెలివరీ డేట్ కంటే చాలా ముందే సి సెక్షన్ చేయించుకునే అవకాశం ఉందా అని కూడా ఆరా తీస్తున్నారట. ఒక మహిళ 7 నెలల గర్భంతో మార్చి నెలలో ఆమెకు డెలివరీ డేట్ ఉంది. కానీ ఫిబ్రవరి 20 లోపే సి సెక్షన్ చేసి డెలివరీ చేయించాల్సిందిగా ఆమె డాక్టర్లని కోరుతున్నారు. ఆమె వెంట ఆమె భర్త కూడా వచ్చారని చెబుతున్నారు. ప్రీ టర్మ్ బర్త్ అంటే నెలలు నిండక ముందే డెలివరీ చేయించుకోవడం సాధ్యమే అయినప్పటికీ అది గర్భిణులకు పుట్టబోయే బిడ్డకు మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నట్లు అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. 9 నెలలు నిండక ముందే సి సెక్షన్ చేయించుకుంటే పుట్టబోయే బిడ్డలో అవయవాలు పూర్తిగా ఎదగకపోవడం, వారి ఆరోగ్యరీత్యా ఏవైనా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. మొత్తానికి ట్రంప్ భయంతో ఇండియన్స్ డెలివరీకి ముందే సిజేరియన్ చేయించుకుంటున్నారు.